దేవుడికి సంబంధించినటువంటి ఆ బోర్డులలో ఉంటే, ఆ బోర్డు చైర్పర్సన్లుగా ఉంటే, ట్రస్ట్ మెంబర్స్ గా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటిది, పాలకులుగా అలాంటి వాళ్ళే దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు కనుక ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటిది గత 5 సంవత్సరాల్లో తిరుమల ఒక్కటే కాదండి, తిరుమలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో జరిగినటువంటి అపచారాలు మనందరం చూసాం. ఎన్నోసార్లు ఏకరువు పెట్టాం. నిజంగా కూడా ఏమంటారంటే వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళమైనా, వేరే పార్టీలకు చెందినటువంటి వాళ్ళమైనా చాలా మంది ఒకే తాటి మీదకి వచ్చి ఏం చేస్తున్నారా నాయన మీరు, అసలు మనుషులేనా అని చెప్పి తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన అందరం కనుక ఆలోచిస్తే పవన్ గారు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, రామతీర్థం. అవును, భగవంతుడు శ్రీరామచంద్రుడి విగ్రహానికి శిరశ్ఛేదం చేశారు. రాముల వారి విగ్రహానికి సంబంధించిన తలని ఇలా చేతిలో పట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి గారు ఎవరైతే ఉన్నారో బోరున విలపించాడు. యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇదేంటి అసలు, ఇదేం కర్మ రాష్ట్రానికి, ఏం చేస్తున్నారు అని అడుగుతుంటే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటుంటే అక్కడికి బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవ్వరం వెళ్ళాలన్నా సరే అదేదో అసలు వేరే దేశమో ఏదో అయినట్టుగా, పాకిస్తాన్ లాంటి దేశమో ఏదో అయిపోయినట్టుగా శ్రీరామ తీర్థం ఏ రకంగా ఆ రోజున లారీలతో సహా అడ్డు పెట్టేశారు. మీకు గుర్తుండుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళకూడదుట, ఉన్నటువంటి భక్తులు ఎవరు అక్కడికి వెళ్ళకూడదుట. ఎందుకు? నా రాముడికి అపచారం జరిగినప్పుడు నేను కాకపోతే ఎవడెళ్తాడు? ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు ఆపారు ఆ రోజున? ఎవరు మాట్లాడలేకపోయారే. అలానే ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, నాకు తెలిసి గుంటూరు దగ్గర ఎక్కడో ఒక దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉందో అక్కడ వేరే మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు కడుతున్నారని చెప్పి యామిని గారే, ఇంకోళ్ళు ఎవరు కూడా కాదు, ఇవాళ ప్యానెల్లో ఉన్నటువంటి యామిని గారే ఆ రోజున బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి వాళ్ళతో పాటుగా అక్కడికి వెళుతూ ఉంటే ఎంత దారుణంగా ఆ రోజున ఆపారు, ఎంత దారుణంగా ఆ రోజున ఇబ్బంది పెట్టారు అనేటువంటిది అందరం చూసాం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఒకటి చెప్తాను పవన్ గారు, మనం ఒక మతాన్ని పాటిస్తాం కానీ పరమత సహనం అనేటువంటిది మనకు ఉంటుంది. వేరే మతాల్ని కూడా గౌరవిస్తాం. ఇప్పుడు మసీదుల్లో కావచ్చు, చర్చిల్లో కావచ్చు, ఏ విధమైనటువంటి ఆచారాలు ఉంటాయో, ఏ విధమైనటువంటి కస్టమ్స్ ఉంటాయో, ట్రెడిషన్స్ ఉంటాయో తూచా తప్పకుండా మనం కూడా పాటిస్తాం వాటిని. ఒకవేళ మనం అక్కడికి వెళ్తే మరి వీళ్ళు ఏమన్నా పైనుంచి దిగబడ్డాడా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? నా వెంకటేశ్వర స్వామి కన్నా గొప్పోడా? నా వెంకటేశ్వర స్వామి కన్నా గొప్పోడా అండి? అంటే వాళ్ళు అనుకున్నారు కదా మేడం, వాళ్ళు అనుకున్నారు కదా వెంకటేశ్వర స్వామి కొండపైన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వైజాగ్ లో కొండపైన ఉంటే తప్పేంటి అని వాళ్ళు ఆ విధంగా అనుకొని ఈ విధంగా తప్పులు చేశారు. నేను చెప్తున్నా అదే చెప్తున్నాను. తిరుమలలో ఏ విధమైనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. ఏ రోజైనా సరే స్వామి వారికి పట్టు వస్త్రాలు పెట్టాలి అన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిని గత 5 సంవత్సరాల్లో చూసామా మనం? అవును. వైవి సుబ్బారెడ్డి అనేటువంటి వాడు, ఆయనకు మించినటువంటి క్వాలిఫికేషన్ ఎవడుకుందని చెప్పి పక్కన ఉన్నవాడు ఈ పనికిమాలిన సన్యాసి జగన్మోహన్ రెడ్డి కూర్చుని సర్టిఫికెట్లు ఇచ్చాడు మొన్న. ఆ వైవి సుబ్బారెడ్డి గారి సొంత భార్య బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతారు ఆవిడ. నేను తప్పనట్లా, ఎవ్రీబడి కెన్ ఫాలో దేర్ ఓన్, ఎనీబడి కెన్ ఫాలో దేర్ ఓన్ రిలీజన్, ఎవ్రీబడి హ్యాస్ ది రైట్ టు ఫాలో ఎనీ రిలీజన్ దే వాంట్. కానీ అలాంటి వ్యక్తిని, అలాంటి ఒక నాస్తికుడు, ఆయన సుబ్బారెడ్డి గారు నాస్తికుడు, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు చైర్పర్సన్ గా పెడతారా? ట్రస్ట్ బోర్డ్ చైర్పర్సన్ గా పెడతారా? తలకాయ తిరిగిందా? తమాషాలు ఆడాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు వివాహం ఏ పద్ధతిలో జరిగిందండి? క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. అంటే ఏంటి? నా వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకి గౌరవం ఉందా? నా వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకి భక్తి ఉందా? అలాంటి భక్తి లేనటువంటి వాళ్ళని, గౌరవం లేనటువంటి వాళ్ళని, దేవుడంటే భయం లేనటువంటి వాళ్ళని, దేవుడంటే భక్తి లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డులలో వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? లడ్డు అనేటువంటిది ప్రసాదం అండి. ప్రసాదం అంటే వాళ్ళకి అసలు అర్థం తెలుసా? ఇందాక స్వామివారు చెప్తా ఉన్నారు, కొంచెం నెక్స్ట్ డిస్టర్బెన్స్ వచ్చింది కానీ, ప్రసాదం అంటే ఎవరన్నా తిరుపతి ప్రసాదం తెస్తే కాలికున్నటువంటి చెప్పులు పక్కన పెట్టి ఇమ్మీడియట్ గా తీసుకోవాలంటే చేత్తో చెయ్యిలా పెట్టి మహద్భాగ్యంగా తీసుకుంటాం. ఇంత చిన్న ముక్క మనకి తిరుమల ప్రసాదం దొరికినా ఆ రోజు నిజంగా కూడా మహద్భాగ్యంగా భావిస్తాం. సాక్షాత్తు స్వామివారే మనకు ఒక చిన్నపాటి ఒక ప్రసాదాన్ని ఇచ్చారని భావిస్తాం. అలాంటి తిరుమల ప్రసాదాన్ని వీళ్ళు ఏం చేశారు? అపవిత్రం చేశారు. దేని గురించి? డబ్బుల కక్కుర్తిపడా.
స్వామివారి డబ్బులా వీళ్ళ డబ్బులానండి? నాకు ఒక విషయం చెప్పండి పవన్ గారు. 320 రూపాయలకి నేను తీసుకున్నాం, మేము తగ్గించేస్తాం. ధర్మారెడ్డి ఆయన ఎలాంటి మనిషి అండి? ఓ టీషర్ట్ వేసుకొని గళ్ళలుంగి వేసుకొని స్వామివారి చిత్రపటం వెనకుండగా ఈ మహానుభావుడు ముందర నిలబడి ఒక్కొక్కళ్ళు వస్తుంటే మాట్లాడతాడా? ఇదా పద్ధతి? కనీసం మొహం మీద నుదుటి మీద ఒక బొట్టు కూడా లేకుండా నేను ఇవన్నీ అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆచారాలు పాటించాల్సిందే మనం. అలాంటి ఆచారాల గురించి అవగాహన లేనటువంటి వాళ్ళని, అసలు ఆగమ శాస్త్రం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి. ఒక లడ్డూ ప్రసాదం అనేటువంటిది జ్యోత్స్న గారు మధ్యలో వస్తున్న లడ్డూ ప్రసాదమే కాదు, మూల విరాట్ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అదో నల్లరాయి అని మాట్లాడారు.